సో అంటే డాడీ మాస్టర్గా చేసిన తర్వాత, టీచర్గా చేసిన తర్వాత, లెక్చరర్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ ఎలా బయటకు వచ్చాడంటే ఫైన్ ఆర్ట్స్ కన్వీనర్గా వర్క్ చేశారు మా కాలేజ్, కేజీఆర్ఎల్ కాలేజ్. నేను స్కూలింగ్ డిఎన్ఆర్ అయింది, తర్వాత కేజీఆర్ఎల్ డాడీ కోసం షిఫ్ట్ అయింది. నేను అక్కడ తెలుగు లెక్చరర్ నాన్న. అప్పటికి ట్రయల్స్లో ఉన్నారు నా చిన్నప్పటి నుంచి. ఎవ్రీ సాటర్డే యూజ్ టు గో చెన్నై సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్, భీమవరం టౌన్ స్టేషన్లో ఎక్కి. ఎట్లా ఉండేదంటే మా ఇల్లు ఒక 20 మంది స్టూడెంట్స్ మినిమం ఇంట్లో ఉండేవారు ఎప్పుడు. ఆ థియేటర్ ప్లేస్ రాయడము అక్కడి నుంచే నాకు కూడా అది అంటుకుంది, అది క్రేజ్. అంటే డాడీ అంటే హీరో అనమాట అక్కడ. థియేటర్ ప్లేస్ రాసి ఇలా చేస్తే ఊర్లో ఏమంటారు, అబ్బాయి నువ్వు ఇక్కడ కాదు మద్రాసు వెళ్ళాలండి. అప్పటికి ఆయన యాక్ట్ చేసేవారా? ఆయన రాసి డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి యాక్టింగ్ ఆయన ఒక క్యారెక్టర్ చేసేవారు. ఆయన రాశారు అంటే మొత్తం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, 60 కాలేజెస్లో మా డాడీ వెళ్తే ఈయనకే వచ్చేది. ఈయన రాశారంటే ఆ స్టోరీ పక్కకి ఎవ్రీ క్రాఫ్ట్ ఈయనకే రావాల్సిందే, అంత ఫోకస్డ్గా ఉండేవి స్క్రిప్ట్స్. అర్ధరాత్రి కవతల, భరతమాత భయపడకు, +N*2 +N*2 అనేది నాకు ఊహ తెలిసినప్పుడు చేసిన నాటిక. అది 45 minutes డ్యూరేషన్. అది ఆంధ్ర యూనివర్సిటీలో అండ్ ఆల్సో గుంటూరులో కూడా ప్లే చేశారు నాగార్జున. అప్పుడు స్టూడెంట్స్ ఇంటి నిండా ఉండేవారు, అందులో క్యారెక్టర్స్ పేర్లు కూడా. వాళ్ళు ఎప్పుడుకొచ్చినా మా ఇంటికి ఆ క్యారెక్టర్స్ పేర్లతోటే పిలుస్తాం మేము. గంప, నిగువ కానీ ఈ పేర్లు అనమాట. వాళ్ళ ఒరిజినల్ పేర్లు తెలీదు, వాళ్ళని చాలా మంది అలానే పిలుస్తారు. సో ఆ నాటికలు రాసి డాడీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఊర్లో వేరే కాలేజ్ ఉంది డిఎన్ఆర్, చాలా ఫేమస్ అది, త్రివిక్రమ్ సార్ వాళ్ళంతా అక్కడి నుంచి. సో ఆ కాలేజ్కి ఈ కాలేజ్ కాంపిటీషన్ ఉండేది. ఎప్పుడైతే ఇది విన్ అయిందో ఇంకా మా నాన్న హీరో అనమాట. మా కొబ్బరి నూనె పెడుతున్నారు ఒకసారి ఇంట్లో కూర్చోబెట్టి. అన్ని అమ్మ స్కూల్లో టీచర్ కదా, ఈయన ఆఫ్టర్నూన్ షిఫ్ట్. అమ్మ టీచర్, నాన్న లెక్చరర్. సో మమ్మల్ని మార్నింగ్ అంతా డాడీ అనమాట ఇంట్లో ఉంటే సపోజ్ బాగా చూసుకునేవారు. పెడుతుంటే వచ్చి అందరు ఒక్కసారి లిఫ్ట్ చేశారు, మొత్తం ఆయిల్ అంతా పోసేసారు అప్పుడు తల మీద. ఈయనంటే ఒక హీరో రేంజ్, షార్ట్ గా ఉన్నా సరే కాలేజ్ లో హీరో అనమాట. స్టూడెంట్స్ కన్నా ఈయనకి అమ్మాయిల దగ్గర క్రేజ్. అబ్బా పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు కదా, అట్లా ఉండేది. నెమ్మదిగా ఇంకా ఆ ట్రయల్స్ చేసి 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 ఒకసారి వెక్స్ అయిపోయారు నాన్న. రైటర్గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. చెన్నైలో నీలకంఠ మేహతా స్ట్రీట్, మన శివాజీ గణేషన్ గారి ఇంటి దగ్గర బోగ్ రోడ్ పక్కన ఉండేవారు. రేలంగి వెంకట్రామయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ అవుట్ హౌస్లో రెంట్కు ఉండేవారు. సో మేము హాలిడేస్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. డాడీ అక్కడ 6 months లాస్ ఆఫ్ పే అట్లా వెళ్ళి వచ్చి అట్లా. వన్ డే ఆయనకి ఏమైందో తెలియదు, ఇంకా చాలా ఆల్మోస్ట్ 16 years అనుకుంటా స్ట్రగుల్. మేము అట్లాగే పెరిగిపోయాం, మేము అలా పెరిగి పెద్ద అయిపోతున్నాము. నాన్న హీ వాజ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆయన అన్నారు అమ్మ దగ్గరికి వచ్చి, ఇంకా వద్దులే నేను ఇక్కడ జాబ్ చేసుకుందాము, మనము ఇంకా కష్టంగా ఉంది అది. అంటే ఇప్పుడు 16 years డాడీ ఈ ట్రయల్స్లో ఉన్నప్పుడు లెక్చరర్ జాబ్ వదిలేశారు. లాస్ ఆఫ్ పే ఆల్మోస్ట్ వదలలే, సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. లీవ్ పెట్టేశారు. లీవ్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఉండేవారు, వచ్చి మళ్ళీ చెప్పి మళ్ళీ వెళ్ళి అట్లా. అందుకని నేను లాస్ట్ స్టూడెంట్ నేనే అనుకుంటా, లాస్ట్ బ్యాచ్. అమ్మ చాలా అదే, షీ ఈజ్ గ్రేట్ లేడీ. అమ్మ సపోర్ట్. అమ్మ అప్పుడు అంది, మీరు ఒక్కసారి వెళ్ళిన అతను వెనక్కి సాధించకుండా రావద్దు, వెళ్ళండి, డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారు, ఐ మీన్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు, దేర్ ఈజ్ నో క్వశ్చన్, మీరు అవ్వరు అనే పాయింటే లేదు, వెళ్ళండి అని చెప్పి మళ్ళీ అమ్మ పంపించి తను ఇక్కడ ఇల్లు చూసుకోవడం. ఆమె ఫస్ట్ నుంచి షీ వాజ్ వెరీ సపోర్టివ్. వాళ్ళ కపుల్ ఎంత వండర్ఫుల్ కపుల్ అంటే, నాన్న 2015 Jan 23rd చనిపోయారు, అమ్మ 2016 Jan 25th. అది 1 day కరెక్ట్గా నాన్న చనిపోయిన 1 yearకి 1 dayకి అమ్మ చనిపోయింది. లేదండి వాళ్ళు అక్కడి నుంచి చూస్తూనే ఉంటారు. సారీ.
కోపం వస్తే బాగా ఎక్కువ సీరియస్ అమ్మో చాలా కోపం. చూడడానికి అంత సాఫ్ట్ గా అనిపిస్తారు. అమ్మో చాలా కోపం, భయం మాకు. స్కూటర్ సౌండ్ వింటే ఇంట్లో మేము రాత్రులు నిద్రపోయేవాళ్ళం. నిద్రపోయినట్టు యాక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.